మద్యం ఎంతోమంది జీవితాలని బలి చేసింది. ఎంతోమంది జీవితాలని రోడ్డు పాలు చేసింది. ఎంతోమంది జీవితాలని ఒంటరం చేసింది. ఈరోజు బాపట్లలో కూడా ఇదే జరిగింది. తన భర్త అమరేంద్ర రోజు తన భార్యని కొట్టడం, నానా మాట్లాడడం, ఏదో ఒక వివాదం చేసుకోవడం, తాగడం, రోడ్ల మీద పడిపోవడం, అనేక విధాలుగా తగువులు పెట్టుకోవడం, చివరికి ఇంట్లో ఉన్న భార్యని కొడుతూ ఉంటే ఆమె తన పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిపోయాక కూడా అక్కడికి కూడా వచ్చి చాలా ఇబ్బంది పాలు చేశాడు. ఆవిడతో తగువు పెట్టుకున్నాడు, వాగ్వాదంకు దిగాడు. దాంతో ఆమె భరించలేక ఇక ఈడు మారడు, ఇక నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు అనుకొని అక్కడికక్కడే నడి రోడ్డు పైన ఒక కర్ర తీసుకొని అతడిపై దాడి చేసింది. అక్కడతో ఆగకుండా అతని గొంతుకి ఒక తాడుని బిగించి అతన్ని అక్కడికక్కడే చనిపోయేలా చేసింది. స్థానికులు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసులు వచ్చారు. ఆమెనైతే అరెస్ట్ చేశారు. ఆమెలో ఎలాంటి పశ్చాత్తాపము లేదు. జైల్లోనైనా ప్రశాంతంగా బ్రతుకుతాను అన్న విధంగా అయితే ఆమె చూసింది. ఇలా ఎంతోమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి భారతదేశంలో. ప్రతి ఒక్క ప్రభుత్వం రావడం మద్యాన్ని నిషేధిస్తామంటాం. ఏ ప్రభుత్వం కూడా మద్యాన్ని నిషేధించకపోగా ఆ మద్యమంతోనే ప్రభుత్వాలు నడిపే పరిస్థితి వచ్చింది.